కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం దళిత యువకుల అనుమానాస్పద మృతిపై విచారణ వేగవంతం చేసి హంతకులను గుర్తించి వారి కుటుంబానికి న్యాయం చేయాలని పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ముండ్లపాటి పిచ్చయ్య, దళిత సీనియర్ నాయకులు బత్తెలకూరి కేశవయ్య, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పడిగ వెంకటరమణ డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు వాళ్ళు విలేకరులతో మాట్లాడుతూ బ్రహ్మంగారి మఠం మండలంలోని మూడుమల, గుండాపురం గ్రామాలకు చెందిన దళిత యువకులు పందెంటి ఓబులేషు, కోడూరు సతీష్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారని, ఆ ఘటన హత్యనా ఆత్మహత్యనా తేల్చుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఏదైనా సంఘటన జరిగితే పోలీసు యంత్రాంగం గుర్తించి న్యాయం చేసే వ్యవస్థ. ఇద్దరు దళిత విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మరణిస్తే వారికి ఇప్పటి వరకు న్యాయం చేయలేకపోవడం మాకు అనుమానాస్పదంగా ఉందని అన్నారు. మఠం మండలం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మరియు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పటికీ దళిత యువకులకు న్యాయం చేయకపోవడం అన్యాయమని అన్నారు. ఈ సంఘటన గురించి ఇప్పటికే దళిత పలు సంఘాల నాయకులు ఘోషిస్తున్న బాధిత కుటుంబాలకు న్యాయం చేయకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. స్థానిక దళిత వర్గాలకు చెందిన ప్రజలు ఇప్పటికే బహిరంగంగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నా న్యాయపరంగా చూడవలసిన పోలీసు వ్యవస్థ కేసును నీరుగార్చే విధంగా ప్రవర్తిస్తున్నట్లుగా మాకు అనుమానంగా ఉందని అన్నారు. దళిత యువకుల మరణంపై జిల్లా ఎస్పీ, డీఎస్పీ వెంటనే చర్యలు తీసుకుని ఈ కేసును ఛేదించి వారి కుటుంబాలకు న్యాయం చేయాలని అన్నారు. బ్రహ్మంగారి మఠం మండలం ముడమాల అబ్బాయి, గుండాపురం అబ్బాయి గత వారం రోజుల క్రితము చనిపోవడం జరిగింది. అయితే ఆ చనిపోవడము హత్య, ఆత్మహత్య అనేది ఇప్పటికీ పోలీసు వాళ్ళు ఛేదించలేకున్నారు. అంటే పోలీసు వ్యవస్థ ఎక్కడైనా దొంగతనం చేస్తే నిమిషాల మీద వెంటనే వాళ్ళు గుర్తించి పట్టుకుంటే పోలీసులు ఈ విధంగా పిల్లలు చనిపోతే 10 రోజులు అవుతున్నా గానీ వాళ్ళు చనిపోయారా లేదా హత్య చేశారనేది గుర్తించకపోవడం దళిత సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే బ్రహ్మంగారి మఠం నుండి ఎమ్మెల్యే ఉన్నారు, అక్కడి నుంచి జడ్పీ జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు. వారు కూడా ఈ విషయంలో స్పందించకపోవడం దళిత సంఘాలుగా మేము తీవ్రంగా ఆక్షేపం చేస్తున్నాం. ఎందుకంటే ఒక దళిత పిల్లలు చనిపోతే వాళ్ళను గుర్తించి ఎవరు చంపారు, ఎట్లా చనిపోయారు, ఏ విధంగా చనిపోయారు గుర్తించకుండా ఆ కేసును నీరుగారిగే విధంగా ప్రయత్నించడము శోచనీయము. కాబట్టి ఎంఆర్పీస్ కూడా ఈ విధంగా ఘోషిస్తున్న వారి మొర ఇప్పుడు కూడా ఎవరికి పట్టించుకున్న పాపాన పనులు. ఇప్పటికైనా అక్కడ చనిపోయిన విద్యార్థులకు న్యాయం చేయకపోతే మొత్తం జిల్లా వ్యాప్తంగా ఆ పిల్లలు ఎలా చనిపోయారంటే క్లూమ్ టీమ్ గా మేమే వచ్చి గుర్తించి న్యాయపరంగా వాళ్ళకు న్యాయం చేసే విధంగా పోరాడతామని దళిత సంఘాలకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక దళిత విద్యార్థి చనిపోతే పోలీసులు వాళ్ళు ఇప్పటికీ ఏం చేస్తున్నారు, పోలీసులు చేతగాలేదా, అయినా కేసు తెలిసి కూడా వాళ్ళ కేసు మాఫీ చేస్తున్నారని చాలా దురదృష్టకర విషయం. కాబట్టి ఈ విషయంలో పోలీసు యంత్రాంగము, జిల్లా ఎస్పీ గారు కానీ డీఎస్పీ గారు కానీ వెంటనే చొరవ తీసుకుని వారి పట్ల న్యాయపరంగా కేసులు ఛేదించి ఆ బాధితులకు న్యాయం చేయాలని చెప్పి దళిత సంఘాలుగా మేము కోరుతున్నాం.